ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ పోలిపాడ్యమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. రోజు మనం ఈ వీడియోలో తప్పకుండా పోలిపాడ్యమి రోజు తప్పక వినవలసిన పోలీస్ వర్గం కథను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు కూడా ప్రాతకాలమే నిద్రలేచి నదీ స్నానం కుదిరిన వారు నదీ స్నానము, లేదు అంటే ఇంట్లో అయినా సరే స్నానం ఆచరించి ప్రాతకాలమే దీపములు వెలిగించిన వారు కానీ వెలిగించలేని వారు కానీ ఈరోజు అంటే మార్గశిర శుక్ల పాడ్యమి రోజు అనమాట. అంటే కార్తీక అమావాస్య వెళ్ళిన తెల్లారి మార్గశిర మాసం మొదటి రోజు చక్కగా సూర్యోదయానికి మునిపై నిద్రలేచి నదీ స్నానం కుదిరిన వాళ్ళు నదీ స్నానం, లేదో ఇంట్లో అయితే ఇంట్లో మనము అట్టి డొప్పలను దీపాలను వెలిగించి 33 ఒత్తులతోటి దీపాలు వెలిగించి నది వద్ద కుదిరిన వాళ్ళు నది వద్ద లేదా తులసి కోట వద్ద పెద్ద బేషాన్ని పెట్టుకొని అందులో వదిలేవాళ్ళు అందులో వదిలి తప్పకుండా పోలీస్ వర్గము నోము కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటేనే మనకి ఈరోజు ఈ నోము పూర్తయినట్లు అన్నమాట. ఈరోజు భక్తి శ్రద్ధలతో మనము ఈ 33 ఒత్తులు వెలిగించినట్లయితే మనం ఏవైనా లోపాలు ఉన్నా అవి తొలగిపోయి మనం వెలిగించిన ఈ 33 ఒత్తులతో కార్తీక దామోదరులు ప్రీతి చెంది మనకి మోక్షాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారని ఒక ఆచారం. ఈరోజు ఈ విధంగా 33 ఒత్తులు వెలిగించినట్టయితే మనము కార్తీక మాసం మొత్తము కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ చూద్దాం ఫ్రెండ్స్. మనము కథ మొదలయ్యే ముందు కొన్ని అక్షింతలు చేతిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కథ వినాలి. పూర్వం కృష్ణా తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబం ఏంటంటే చాకలి కుటుంబము. మెయిన్ ఈ చాకలి కుటుంబం ఎందుకు అని అంటే మనకి దీపారాధన చేయడానికి అందరూ అర్హులే అని చెప్పడానికి కూడా ఇదే అని చెప్తారండి మన పెద్దలు. కుటుంబంలో మొత్తం 5 కోడళ్ళు ఉండేవారు. వారిలోని చిన్ని కోడలే పోలి తల్లి అన్నమాట. ఈ పోలమ్మ ఆమెకి చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి, అంటే భక్తితోటి పూజలతోటి ఆమె పెరిగిందన్నమాట. కానీ అదే భక్తి ఆమె అత్తగారి ఇంటికి రాగానే అది కంటగింపుగా మారింది. అప్పుడు చిన్నతనంలో తను పూజ చేసుకోవడానికి కుదిరేది, కానీ అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇవన్నిటికి చేసుకోవడానికి కూడా ఒక గండి పడింది, అడ్డంకులు ఏర్పడ్డాయి. అత్తగారికి తనే మహాభక్తురాలని, తనకంటే ఆచారాలను పాటించే హక్కు ఎవరికీ లేదని అహంకారం ఎక్కువ. అందులో ఆ ఊర్లోని వాళ్ళు కూడా ఆమెని పొగుడుతూ ఉండేవాళ్ళు. దాంతో ఆమెకి అహంకారం కూడా ఎక్కువైంది. చిన్న కోడలు చూస్తే భక్తి ఎక్కువ, ఆమె తనకన్నా ఎక్కువ భక్తి మించిపోతుందేమో అనే భయంతో అహంకారంతో ఆమె పూజలు చేసుకోకుండా ఎన్నో అడ్డంకులు కల్పిస్తూ ఉండేది. ఇలా ఒక కార్తీక మాసం రాగానే ఆమె చిన్న కోడల్ని కాదని మిగిలిన కోడళ్ళందరినీ కూడా వెంటబెట్టుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ప్రతినిత్యం కూడా దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది. అయితే మిగిలిన కోడళ్ళందరినీ కూడా కూతురులాగా చూసుకునేది. వచ్చే లోపల కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అనే అనుమానంతో భయంతో అవసరమైన అంటే పూజకు కావలసినటువంటి అన్ని సామాన్లు కూడా ఇంట్లో తనకి అందుకోకుండా జాగ్రత్త చేసి అందుకోకుండా ఉంచి వెళ్ళేది. అయితే పోలి దీపం పెట్టుకోకుండా అత్తగారు చేసినటువంటి ఎటువంటి ప్రయత్నాలు కూడా సాగలేదు. అందుకే భక్తి శ్రద్ధ ఉంటే మనకి ఎటువంటి అడ్డంకులైనా కూడా ఎదుర్కొని దీపం పెడతామని కూడా తెలుపుతుంది. వెళ్తూ కూడా ఎక్కువ పనులు అప్పగించి వెళ్ళేది. అయితే ఏం చేసేదంటే వాళ్ళు వెళ్ళిన వెంటనే గబగబా పనులన్నీ ముగించుకొని స్నానం చేసి ఇంట్లో పెరట్లో బావి వద్దనే స్నానం చేసి పెరట్లోని పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తి తీసుకొని దాంతో ఒత్తి చేసేది. అంటే మనకి మజ్జిగలు చేయడానికి వాటికి రకరకాలు ఉన్నాయండి, వెన్న తీయడానికి. అప్పట్లో చల్ల చిలుకుతే వాళ్ళు అట్లా చల్ల చిలకగా కవ్వానికి ఉన్న వెన్న ఉంటుంది కదా కొంచెం మిగిలి, ఆ వెన్నను తీసి ఆ ఒత్తికి రాసి దీపాన్ని వెలిగించేది. అయితే అత్తగారు వచ్చి ఎక్కడ చూస్తుందో అనే భయంతో ఆ దీపం కూడా ఎవరికంట కనపడకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం మొత్తము కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలమ్మ. రోజు కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక చివరి రోజు కాబట్టి ఈనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు కోడళ్ళు కూడా ఆడంబరంగా పట్టు చీరలు నగలు వేసుకొని ఆడంబరంగా రెడీ అయ్యి వెళ్తారు. వాళ్ళు వెళ్తూ కూడా పోలమ్మకి అనేక పనులు అంటే తీరిక లేకుండా పనులన్నీ కూడా అప్పగించి వెళ్తారు. కానీ పోలమ్మ ఎప్పటిలాగానే ఇంటి పనులు గబగబా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసి, అంటే మనకి ఏమర్థమవుతుంది, ఆ పూజ చేయడానికి అన్ని సదుపాయాలు లేకపోయినా కూడా మనసుతో భక్తితో శ్రద్ధతో ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను బొందుతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానం ఉంటుంది కదండి, ఆ విమానాన్ని పంపిస్తారనమాట. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు కూడా ఆ విమానాన్ని చూసి
కార్తీక మాసం మొత్తం కూడా తాము చేసిన పూజకే మెచ్చి ఆ దేవదూతలు ఈ విమానాన్ని తీసుకొని వచ్చారు అనుకొని అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోసాగారు. అయితే అందులో పోలి ఉండేసరికి చూసి ఆశ్చర్యపోతారు. ఎలాగైనా సరే ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి అనుకుంటారనమాట. విమానంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేస్తారు. అయినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దింపబోతారు. అప్పుడు వాళ్ళు ఏమాడుతారు, మేమంతా నెల మొత్తం పూజ చేశాము, మాకెందుకు ఆ పుణ్యం దక్కలేదు అని అడుగగా, మీరు అహంకారంతో ఆడంబరం కోసమే చేశారు, కానీ పోలి నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతోటి చేసింది, అందుకే ఆమెకి ఈ పుణ్యం దక్కింది అని చెప్పి వాళ్ళని కిందకు తోసివేస్తారు. ఆ ఊర్లోని స్త్రీలందరూ కూడా పోలి స్వర్గానికి వెళుతుందని ఆమెను చూసి నమస్కరించుకుంటారు. నుండి మన తెలుగునాట ప్రజలందరూ కూడా అంటే ముఖ్యంగా మహిళలందరూ కూడా కార్తీక అమావాస్య వెళ్ళిన తెల్లారి మార్గశిర పాడ్యమి రోజు అంటే తెల్లవారుజామున అన్నమాట సూర్యోదయానికి మునిపే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే ఈ దీపాలను వదిలి పూజ చేసుకొని తప్పకుండా ఈ పోలీస్ వర్గం నోము కథ చదువుకొని అక్షింతలు ఇప్పుడు మనము కథ అయిపోయిన తర్వాత అక్షింతలు కొన్ని మనం ఎక్కడైతే అక్కడ పూజ చేసుకున్నామో అక్కడ కొన్ని వేసి మన తల మీద కొన్ని వేసుకోవాలి. అప్పటితోటే ఈ వ్రతం అవుతుందన్నమాట. ఒక ఆచారంగా అప్పటి నుంచి వస్తూ ఉంది. తెలుగువారు అటు పోలు తల్లిని దీపాన్ని కూడా మహాలక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తారు. మనకి ఈ కథ వలన ఏం తెలుస్తుంది, బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అనే మాట అట్లు ఉంచితే ముఖ్యంగా ఆచారాన్ని పాటించాలి, భక్తితో దేవుణ్ణి ఆరాధించాలి అనే మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది అని ఈ కథలోని ఆంతర్యం. ముఖ్యంగా భగవంతుణ్ణి కొలవడానికి భక్తి శ్రద్ధే గాని ఆడంబరం కాదు. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని కూడా మనకి ఈ కథ తెలియజేస్తుంది. మనకి ఈ కార్తీక మాసం రాగానే ప్రతి తెలుగునాట కూడా ఈ కథ వినిపిస్తూనే ఉంటుంది. తెలుగునాట స్త్రీలందరూ కూడా మన అచ్చమైన తెలుగింటి ఆడపడుచు పోలీస్ వర్గం నోము నోచుకొని ఈరోజు ఆ కార్తీక దామోదరును ఆ పోలమ్మ తల్లిని తలుచుకొని పూజించుకొని సౌభాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. పాడ్యమి రోజు తులసికోట వద్ద పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ముఖ్యంగా తులసికోట లేని వాళ్ళు ఎక్కడ పూజించుకోవాలి, అట్టడొప్పలో దీపాలను ఎన్ని ఒత్తులతోటి వెలిగించాలి, ఏ విధంగా అట్టడొప్పల్లో వెలిగించాలి, ఒకవేళ అట్టడొప్పలు దొరకకపోతే ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా పోలి పాడ్యమి డేట్ అండ్ టైమింగ్స్ ఇలా ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. వీడియో మీకు కొంచెమన్నా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. తెలుగునాట స్త్రీలందరూ కూడా పోలీస్ వర్గం రోజు దీపాలు వెలిగించుకొని ఆ పోలమ్మ తల్లి అనుగ్రహంతో నిత్య సౌభాగ్యం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.